సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ పరిచర్య ద్వారా టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నో ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. అనేకులు ఫలిస్తూ ఉన్నారు. తమ జీవితాలను ఆత్మీయంగా బలపరుచుకుంటూ దైవ సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ అనేకులకు దీవెనగా తమ అడుగులను స్థిరపరుచుకుంటూ ఉన్నారు. నిజంగా ఈ పరిచర్యలో మీరు ఫలిస్తూ ఉంటే అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి, తెలియపరచండి. అలాగే ఆర్థికంగా ఎంతో భారం కలిగిన ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ముందుకు రండి. ఇక్కడ మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించినప్పుడు దేవుని కార్యాలు మీ జీవితాలలో జరుగుతాయి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు బాధపడుతూ ఉన్నావా, దుఃఖపడుతూ ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా? నీ బాధ ఏదైనా సరే దైవ చిత్తానుసారముగా నువ్వు బాధించబడుతూ ఉంటే ఆయన తప్పక నీకు న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రము కాదు. ఆయన న్యాయము కలిగిన న్యాయాధిపతి. ఈరోజు ఒకవేళ దైవ మార్గంలో నడుస్తూ దైవ చిత్తములో నిలబడి ఆయన వాక్యాన్ని గైకొంటూ అనుసరిస్తూ గనుక నీ జీవితంలో అనేక బాధలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, శోధనలు, పరీక్షలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే శుభ వాగ్దానం ఇది. దేవుడు నీకు న్యాయము తీర్చడానికి నీ గుమ్మము ఎదుట నిలువబడి ఉన్న దేవుడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, నలిగిపోయి ఉంటే ఎంత మాత్రము కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు. నాకు న్యాయం ఎవరు తీరుస్తారు, నాకు న్యాయం ఎవరు చేస్తారు, ఏ మనుష్యుడు చేస్తాడు అని నువ్వు ఆలోచించవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుని యొక్క కనులు నీతిమంతుల మీద, దేవుని యొక్క కనులు ఆయన మాటలను గైకొను వారు మీద మరి నిలిచి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎవరో న్యాయం తీరుస్తారని, ఎవరో నీకు సహాయం చేస్తారని నువ్వు ఎదురు చూడవలసిన అవసరత లేదు. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే, దేవుని యొక్క కనుదృష్టిలో నీవు ఉంటే, నీ బాధను చూచిన దేవుడు నీకు న్యాయము తీర్చక మానడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈరోజు బాధపడుతున్న నీకు తప్పక న్యాయం జరుగుతుంది. ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో నలిగిపోతూ ఉన్నావు, ఇక నీకు దిగులు అవసరం లేదు, బాధ అవసరం లేదు. ఈ మాటను పట్టుకొని ప్రార్థించి, ప్రభువా నువ్వు నాకు న్యాయము తీర్చే దేవుడవయ్యా, అయ్యా నువ్వు నా జీవితంలో న్యాయమును తీర్చి, నా అక్కరలను తీర్చి నన్ను నిలబెట్టే దేవుడవు ప్రభువా అని నువ్వు గనక విశ్వాసముతో నమ్మి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు బాధపరచబడకుండా, నువ్వు కృంగిపోకుండా, నువ్వు అపవాది చేతికి అప్పగించబడకుండా నీ విశ్వాస అడుగులను స్థిరపరచుకో. నీ విశ్వాస అడుగులను స్థిరపరచుకో. దేవుడు తప్పక న్యాయము చేస్తాడు. దేవుడు తప్పక నీ జీవితంలో న్యాయమును జరిగిస్తాడు. నిన్ను బలపరుస్తాడు, నీకు దీవెన ఇస్తాడు. నువ్వు బాధపడుతున్న పరిస్థితి నుంచి నీవు లేవనెత్తబడతావు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము కలిగిన న్యాయాధిపతి. కాబట్టి
మన ప్రతి సమస్యకు న్యాయబద్ధమైన పరిష్కారం ఉంది. హల్లెలూయా, నమ్ముదామండి. ఈరోజు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీరుస్తూ ఉన్నాడు. మరి నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. తప్పక దేవుడు మన పట్ల న్యాయమును తీర్చి మన జీవితాలలో నూతన కార్యాలను జరిగించునుగాక. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, బాధపరచబడుతున్న వారికి మీరు న్యాయము తీర్చేటువంటి దేవుడు. అయా, నీవు నాకు న్యాయము తీరుస్తున్నందుకు వందనాలు. అయా, నా బాధను దృష్టించినందుకు వందనాలు. అయా, నాకు జవాబు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని ఎవరైతే ఈ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వసించి ఇది నా కోసమే, నా దేవుడు నా బాధ నుంచి నన్ను విడిపించబోతూ ఉన్నాడు అని ఎవరైతే వాగ్దానాన్ని నమ్మారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఫలింపు చేయండి. ఆత్మీయంగా అనేకులకు దీవెనగా ఉండునట్లు కృప చూపించండి. అయ్యే పరిచర్యను ఇంకా విస్తరించి మీ నామాన్ని మహింపరచుకోమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చినారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. యథార్థమైన పరిచర్యలో మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారు. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.